ఫ్రెండ్స్, విద్యార్థులకు పండుగే, విద్యా సంస్థలకు వరుసగా సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దయచేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్కి అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. విద్యార్థులకు సెలవులు వచ్చాయంటే చాలు ఎగిరి గంతేస్తుంటారు. సెలవు రోజుల్లో తెగ ఎంజాయ్ అయితే చేస్తుంటారనమాట. సాధారణంగా పాఠశాలలకు రెండో శనివారం ఆదివారాలు కూడా వస్తుంటాయి. అలాగే పండుగ ఉంటే ఇంకా ఎక్కువ రోజుల పాటు సెలవులు వస్తుంటాయి. ఇలాంటి సమయంలో విద్యార్థులకు పండుగ అనే చెప్పాలి. ఎందుకంటే సెప్టెంబర్లో వినాయక చవితి, నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ లేదా ఈద్ ఈ మిలాద్ అనగా వస్తుండడంతో, అలాగే శని ఆదివారాలు కలిసి రావడంతో వరుసగా సెలవులు వస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో అనగానే అందరికీ ఇష్టమైన గణేష్ చతుర్థి పండుగ. ఈ పండుగ కోసం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే నిమజ్జనం రోజు కూడా అంతకంటే రెట్టింపు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సెప్టెంబర్ నెలలోనే వినాయక చవితి పండుగ 7వ తేదీ శనివారం రోజున జరుపుకుంటున్నారు. అయితే మొత్తానికి వరుసగా 3 రోజులు అయితే సెలవులు. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో వరుసగా 3 రోజులు సెలవులు అయితే రానున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ 2వ శనివారం, దీని కారణంగా పాఠశాలలు సెలవులు. మరుసటి రోజు సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం పాఠశాలకు సాధారణ సెలవులు. 16వ తేదీన సోమవారం రోజున మిలాద్ ఉన్ నబీ అయితే పండుగ సెలవులు అయితే ఉన్నాయన్నమాట. సెప్టెంబర్లో సెలవుల జాబితా: వినాయక చవితి 7వ తారీఖు, సెప్టెంబర్ 8న ఆదివారం, సెప్టెంబర్ 14న రెండో శనివారం, సెప్టెంబర్ 15న ఆదివారం, సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ, సెప్టెంబర్ 22న ఆదివారం, సెప్టెంబర్ 29న ఆదివారం అయితే రావడం జరుగుతుంది.